ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గేర్ మార్చబోతున్నారా? పార్టీ విస్తరణపై ఆయన సీరియస్గా ఫోకస్ పెట్టారా? ముఖ్యంగా వైసీపీ ఓట్ బ్యాంకును తన వైపుకు తిప్పుకునేందుకు స్కెచ్ వేస్తున్నారా? నాగబాబు ప్లేస్లో ఓ మాజీ మంత్రిని ఎమ్మెల్సీని చేయబోతున్నారా? ఆయనకు మంత్రి అవకాశం ఇచ్చి జగన్ను మరింత డిఫెన్స్లో పడేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారా అంటే అవుననే గుసగుసలు ఏపీలో జోరుగా వినబడుతున్నాయి. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తడాకా చూపిన జనసేన ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బిజీ కావడం, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడంతో ఆయన పార్టీపై అంతగా దృష్టి పెట్టలేకపోయారు. కానీ పాలన గాడిలో పట్టడంతో ఇప్పుడిప్పుడే జనసేన విస్తరణపై జనసేన అని ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే పార్టీ విస్తరణ కోసం సీరియస్గా కసరత్తు చేస్తున్నట్లుగా టాక్. ఆ దిశగా పెద్ద ప్లానే వేస్తున్నారని అమరావతిలో జోరుగా ప్రచారం సాగుతుంది. మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2031 వరకు ఉంది. ఆయన్ను మంత్రిగాను తీసుకుంటామని సాక్షాత్తు సీఎం చంద్రబాబే ప్రకటించారు. కానీ ఎందుకనో మెగా బ్రదర్కు అమాత్య యోగం దక్కలేదు. జాప్యం ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ అసలు విషయం ఏంటంటే నాగబాబుకు మినిస్ట్రీ విషయంలో పవన్ కళ్యాణే ఆలోచిస్తున్నట్లుగా టాక్. మెగా బ్రదర్ మంత్రి అయితే ఒకే కుటుంబం నుంచి 2 మంత్రి పదవులన్న విమర్శలు చెలరేగే అవకాశం ఉంది. దీనివల్ల పార్టీకి ఎంతో కొంత డ్యామేజ్ తప్పదు. అందుకే పవన్ కళ్యాణ్ సరికొత్త ప్లాన్ను సిద్ధం చేశారన్న టాక్ వినబడుతుంది. ప్రస్తుతం నాగబాబు జనసేన వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారు. జిల్లాలో పర్యటిస్తూ క్యాడర్కు అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఆయనకు మినిస్ట్రీ ఇవ్వకపోయినా ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా కీలకమైన పోస్టును ఇవ్వడానికి పవన్ సుముఖంగా ఉన్నారట. మంత్రి పదవి స్థానంలో జనసేన వర్కింగ్ ప్రెసిడెంట్గా మెగా బ్రదర్కు ప్రకటించే అవకాశాలున్నాయన్న గుసగుసలు వినబడుతున్నాయి. అంతేకాదు నాగబాబును ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. నాగబాబును రాజ్యసభకు పంపితే ఓ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవుతుంది. ఆ ఖాళీ కానున్న స్థానం కోసం కీలకమైన ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ తెరపైకి తెస్తున్నట్లుగా తెలుస్తుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారన్న టాక్ నడుస్తుంది. ఎందుకంటే బాలినేని గతంలో వైసీపీలో కీలకంగా పనిచేశారు. జగన్కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు. అంతో ఇంతో మంచి పేరు కూడా ఉంది ఆయనకు. పైగా రెడ్డి సామాజిక వర్గం. కానీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. జనసేనలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ పార్టీ పరంగా ఆయనకు తగిన ప్రాధాన్యత కూడా దక్కలేదు. కాబట్టి ఆయనకు పార్టీలో ప్రాధాన్యతనిచ్చి వైసీపీ ఓట్ బ్యాంకును తమ వైపుకు తిప్పుకునేందుకు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లుగా టాక్. అందుకే బాలినేనికి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డికి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ క్యాబినెట్లో, ఆ తర్వాత జగన్ క్యాబినెట్లోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు కొంత క్లీన్ ఇమేజ్ ఉంది. అలాంటి నేత వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. కాబట్టి ఆయనకున్న అనుభవాన్ని పార్టీ వాడుకుని వైసీపీ ఓట్ బ్యాంకును జనసేన వైపు ఆకర్షించాలన్న ప్లాన్ చేస్తున్నారంట పవన్. అంతేకాదు ఎలాగూ జనసేనలో ఇంకో మినిస్ట్రీ దక్కే అవకాశం ఉంది. ఆ మంత్రి పదవిని బాలినేనికే ఇస్తే ఎలా ఉంటుందని పవన్ ఆలోచిస్తున్నారట. బాలినేనికి మంత్రి పదవి ఇస్తే ఒంగోలు, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో కీలకంగా ఉన్న సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకోవచ్చని జనసేనాని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. తద్వారా పెద్ద ఎత్తున చేరికలు ప్రోత్సహించి జగన్కు భారీ షాక్ ఇచ్చే ప్రణాళికను పవన్ సిద్ధం చేస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది.
ఈ ప్రతిపాదనపై చంద్రబాబుతోనూ జనసేనాని చర్చించినట్లుగా తెలుస్తుంది. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగానే ఉన్నారని సమాచారం. బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తే వైసీపీకి ఎంతో కొంత ఇబ్బంది తప్పదు. ఎందుకంటే వైసీపీ లీడర్లు క్యాడర్తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. బాలినేని తన పాత పరిచయాలను బట్టి మరింత మంది మాజీ మంత్రులు కీలక నేతలను జనసేనలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా మంతనాలు కూడా జరుగుతున్నాయని సమాచారం. కొన్ని పేర్లు కూడా అప్పుడే ప్రచారంలో ఉన్నాయి. ఎలాగూ ఇప్పుడు వైసీపీకి బ్యాడ్ టైం నడుస్తుంది. ఈ తరుణంలో జనసేన వైపుకు వెళ్లేందుకు కొందరు కీలక నేతలు కూడా సిద్ధంగా ఉన్నారని సమాచారం. కాబట్టి ఆ వర్గాలన్నీ గంపగుత్తుగా జనసేన వైపుకు రాకపోయినా కొంతలో కొంతైనా ఫ్యాన్ పార్టీకి డ్యామేజ్ జరగడం ఖాయమన్న వాదన వినబడుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జగన్ను డిఫెన్స్లో పడేసే ఎత్తుగడ ఉందని తెలుస్తుంది. బాలినేనికి మినిస్ట్రీ ఇవ్వడం ద్వారా రాయలసీమ జిల్లాలతో పాటుగా నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో జనసేనను బలోపేతం చేయాలన్న మాస్టర్ ప్లాన్ను పవన్ కళ్యాణ్ సిద్ధం చేసినట్లుగా సమాచారం. వైసీపీలో ఇమడలేక, టీడీపీ, బీజేపీలో చేరలేక ఇబ్బందులు పడుతున్న కీలక నేతలను జనసేనలో చేర్చుకునేందుకు అడుగులు పడుతున్నాయట. ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అన్నీ కుదిరితే త్వరలోనే క్లారిటీ రానుందట. మొత్తానికి కొంతకాలంగా ఎలాంటి పదవి లేకుండా ఉన్న బాలినేనికి ఇన్నాళ్లకు మంచి రోజులు రాబోతున్నాయని జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇవి అన్నీ ఊహాగానాలేనా, లేక ఆయనకు నిజంగానే ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తారా? ఒకవేళ మినిస్ట్రీ ఇస్తే బాలినేని వ్యూహం ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి.